ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తాం. ముందుగా గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్, లవంగ, ఇలాచీ వేసుకున్నాను. నేను చాజీరా, ఒక 2 చెంచాలు పెరుగు వేసుకున్నాను. మంచిగా కలిపి అరగంట నానబెట్టుకున్నాను. చాలా బాగా వస్తుందండి, చూడండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని, నేను దాంట్లో వేసుకుంటే పచ్చివాసన వస్తుందని నూనెలో వేసుకున్నాను. ఇలా వేరే టేస్ట్ వస్తుందండి. తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకోవాలి. కలిపి పెట్టుకున్నాం కదా. తర్వాత నేను ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. ముందుగా వేసుకుంటే అడుగు పడుతుంది, అందుకని నేను తర్వాత వేసుకున్నా. ఇప్పుడు ఇదంతా మగ్గేలోపు ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకొని చూడండి, ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది. చాలా బాగా వస్తుంది. నూనె కూడా ఎక్కువ పట్టదు. అన్నంలో తినడానికి కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. నేను పచ్చిమిర్చి 4 వేసుకున్నాను. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని లాస్ట్లో కలుపుకొని, చూడండి ఎంత డీప్ ఫ్రై వచ్చింది, ఎంత బాగా ఫ్రై అయింది. చూడండి, చూసారా ఎంత బాగుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి.